భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం తలెత్తితే పాకిస్తానే ముందుగా అణ్వాయుధాన్ని ప్రయోగించే అవకాశం ఉందని చైనా ప్రొఫెసర్ జియాంగ్ ఫ్యూకిన్ సంచలన కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ బలహీనత, రాజకీయ అస్థిరత, అవినీతి లాంటి అంశాలు ఆ దేశం ఏదైనా నిర్ణయం తీసుకునే విధంగా చేయొచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరి ఆయన అంచనాకు కారణాలేంటి? పాకిస్తాన్ అణు సిద్ధాంతం ఏం చెప్తోంది? గతంలో ఆ దేశ నేతలు చేసిన అణు హెచ్చరికలు ఏంటి? ఈ ప్రశ్నలు ఇప్పుడు అందరినీ ఆలోచనకు గురిచేస్తాయి. అణ్వాయుధం ప్రపంచాన్ని వణికించే అత్యంత ప్రమాదకర ఆయుధం. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్లోని హీరోషిమా, నాగసాకిపై అణుబాంబులు ప్రయోగించిన తర్వాత ఇప్పటి వరకు యుద్ధంలో అణ్వాయుధాల వినియోగం జరగలేదు. అయితే భవిష్యత్తులో అణ్వాయుధాలు ఉపయోగిస్తే మొదట ఎవరు ఉపయోగిస్తారన్నదే అసలు ప్రశ్న అంటున్నారు చైనా మూలాలున్న కెనడియన్ విద్యావేత్త, జియోపొలిటికల్ కామెంటేటర్ ప్రొఫెసర్ జియాంగ్ షూకిన్. యూట్యూబర్ రాజ్ షమామీర్ నిర్వహించిన 2 గంటల పాడ్కాస్ట్లో జియాంగ్ ఈ అంశంపై మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ వీడియోలు ఆగస్టు 11న విడుదలయ్యాయి. అణ్వాయుధాల వినియోగంపై తన దగ్గర చాలా పరిమితమైన సమాచారం ఉందని చెప్పిన జియాంగ్, ఒకవేళ అణ్వాయుధాన్ని మొదట ఉపయోగించే దేశాన్ని ఊహించాల్సి వస్తే భారత్ లేదా పాకిస్తాన్ కావొచ్చని అన్నారు. అందులోనూ పాకిస్తాన్ వైపే తన అంచనా ఎక్కువగా ఉందని చెప్పారు. పాకిస్తాన్ బలహీనమైన, పేద, అవినీతితో నిండిన దేశమని జియాంగ్ వ్యాఖ్యానించారు. అలాంటి దేశం వద్ద అణ్వాయుధాలు ఉండటం అత్యవసర పరిస్థితుల్లో ప్రమాదకరంగా మారొచ్చని అభిప్రాయపడ్డారు. అణ్వాయుధాల నియంత్రణకు సంబంధించిన వ్యవస్థలు అత్యంత సంక్షోభ సమయంలో సమర్థంగా పనిచేస్తాయా? నిర్ణయ అధికారం ఎవరి చేతుల్లో ఉంటుంది? యుద్ధం తీవ్ర స్థాయికి చేరితే నియంత్రణ కోల్పోయే పరిస్థితి వస్తుందా అన్నదే తన ఆందోళనగా జియాంగ్ వివరించారు. అయితే అణుయుద్ధం త్వరలోనే వస్తుందని తాను చెప్పడం లేదన్నారు. తన జీవిత కాలంలో అణ్వాయుధాలు ఉపయోగించే అవకాశం 0% దగ్గరగా ఉందని, ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల వినియోగంపై ఒక బలమైన నిషేధ భావన ఉందని పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్ అణు విధానాల్లో కీలకమైన తేడా ఉంది. భారత్ నో ఫస్ట్ యూజ్ విధానాన్ని అనుసరిస్తోంది. అంటే ముందుగా అణ్వాయుధాన్ని ఉపయోగించబోమన్నది భారత విధానం. అయితే ఈ విధానంపై కాలక్రమంలో చర్చలు, వివిధ వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు పాకిస్తాన్ నో ఫస్ట్ యూజ్ విధానాన్ని ప్రకటించలేదు. భారత్తో పోలిస్తే సంప్రదాయ సైనిక శక్తిలో ఉన్న వ్యత్యాసాన్ని భర్తీ చేసుకునేందుకు అణ్వాయుధాలను ప్రధాన శక్తిగా పాకిస్తాన్ చూస్తోంది. ఇదే అంశాన్ని జియాంగ్ తన వాదనకు ఆధారంగా చూపించారు. భారత్కు పాకిస్తాన్పై అణ్వాయుధాలు ఉపయోగించాల్సిన అవసరం లేకపోవచ్చని, కానీ భారత్ సంప్రదాయ సైనిక ఆధిపత్యం ముందు పాకిస్తాన్ ఉనికికే ముప్పు ఏర్పడితే అణ్వాయుధాలను ఉపయోగించాల్సిన పరిస్థితి ఆ దేశానికి రావొచ్చని ఆయన విశ్లేషించారు. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి అంచనాల ప్రకారం భారత్ వద్ద సుమారు 190 అణు వార్ హెడ్లు ఉన్నాయి. వీటిలో 2025లో తొలిసారిగా 12 వార్ హెడ్లు డిప్లాయ్ చేసినట్లు సిప్రి నివేదిక పేర్కొంది. పాకిస్తాన్ వద్ద సుమారు 170 అణు వార్ హెడ్లు ఉన్నట్లు అంచనా. అయితే డిప్లాయ్మెంట్ విషయంలో భారత్, పాకిస్తాన్ మధ్య తేడా ఉందని సిప్రి అంచనాలు చెబుతున్నాయి. అంటే సంఖ్యలో భారత్ కొంత ముందున్నప్పటికీ పాకిస్తాన్ అణ్వాయుధాలను తన భద్రతా వ్యూహంలో కీలక భాగంగా చూస్తోంది. పాకిస్తాన్ అణ్వాయుధ వినియోగంపై ఆందోళనకు ఆ దేశ నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా కారణమయ్యాయి. 2002లో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర సైనిక ఉద్రిక్తతల సమయంలో అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేష్ ముషారఫ్ దేశ ఉనికికే ముప్పు ఏర్పడితే అణ్వాయుధాలను ఉపయోగించే అవకాశాన్ని ప్రస్తావించారు. 2019లో పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్ బాలాకోట్లో వైమానిక దాడులు చేసింది. దీంతో 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అప్పటి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 2 అణ్వాయుధ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగితే అణు యుద్ధానికి దారి తీయొచ్చని హెచ్చరించారు. 2025 మేలో ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్, పాకిస్తాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖావాజా ఆసిఫ్ తమ దేశ ఉనికికే ప్రత్యక్ష ముప్పు ఏర్పడితే అణ్వాయుధాలను ఉపయోగించే పరిస్థితి రావచ్చని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా అణ్వాయుధాలను మోహరించే ఉద్దేశం తమకు లేదని, సంప్రదాయ సైనిక సామర్థ్యాలు సరిపోతాయని చెప్పారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తమ అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాలు, దేశ రక్షణ కోసమేనని పేర్కొన్నారు. అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ పాకిస్తాన్ అణు సామర్థ్యం క్రెడిబుల్ మినిమం డిటెరెంట్ అని, బయట దాడుల నుంచి దేశాన్ని రక్షించడమే లక్ష్యమని చెప్పారు. అయితే పాకిస్తాన్ సైనిక నాయకత్వం నుంచి వచ్చిన కొన్ని వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగించాయి. 2025 ఆగస్టులో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ అమెరికాలోని టంపాలో జరిగిన విందులో
భారత్పై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చాయి. మేము అనుదేశం, మేము కూలిపోతున్నామని భావిస్తే సగం ప్రపంచాన్ని మాతో పాటు కిందకు తీసుకెళ్తాం అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు వచ్చాయి. అంతేకాదు, పాకిస్తాన్ నీటి సరఫరాను ప్రభావితం చేసే భారత డ్యాములపై క్షిపణి దాడులు చేస్తామని కూడా ఆయన హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. భారత్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. అయితే పాకిస్తాన్ అనుదాడికి ఇప్పుడు సిద్ధమవుతోందని జియాంగ్ చెప్పడం లేదు. ఆయన ఆందోళన మొత్తం ఒక విషయం చుట్టూనే ఉంది. భారత్ పాకిస్తాన్ మధ్య సంప్రదాయ యుద్ధం మొదలై అది క్రమంగా తీవ్ర స్థాయికి చేరితే భారత సైనిక ఆర్థిక ఆధిపత్యం ముందు పాకిస్తాన్ నాయకత్వం తమ దేశ ఉనికికే ప్రమాదం ఏర్పడిందని భావిస్తే అప్పుడు పాకిస్తాన్ అణ్వాయుధం వైపు చూడొచ్చన్నది జియాంగ్ వాదన. అంటే అణ్వాయుధం యుద్ధాన్ని ఆపేందుకు ఉపయోగించే డిటరెంట్ నుంచి ఓటమిని తప్పించుకునేందుకు ఉపయోగించే ఎస్కేప్ రూట్గా మారే పరిస్థితినే ఆయన ప్రస్తావించారు. జియాంగ్ షూకిన్ ఇటీవలి కాలంలో తన జియోపొలిటికల్ అంచనాలతో సోషల్ మీడియాలో గుర్తింపు పొందారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ 2024లో తిరిగి అధికారంలోకి వస్తారని ఆయన గతంలో చేసిన అంచనా తీవ్ర చర్చకు దారితీసింది. అలాగే అమెరికా ఇరాన్ మధ్య యుద్ధానికి సంబంధించిన ఆయన అంచనాలు కూడా వైరల్ అయ్యాయి. అయితే అమెరికాకు చెందిన జర్నలిస్ట్ మొహదీ హసాన్తో మార్చిలో జరిగిన ఇంటర్వ్యూలో జియాంగ్ ఒక కీలక విషయాన్ని అంగీకరించారు. తాను వాస్తవానికి ప్రొఫెసర్ కాదని, ప్రజలు తనను ఆ పేరుతో పిలవడం ప్రారంభించారని ఆయన స్పష్టం చేశారు. అయినా తన సిద్ధాంతాల ఆధారంగా భవిష్యత్ భౌగోళిక రాజకీయ పరిణామాలను అంచనా వేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. మొత్తంగా చూస్తే భారత్ పాకిస్తాన్ మధ్య అణుయుద్ధం జరుగుతుందని జియాంగ్ చెప్పడం లేదు. పైగా తన జీవిత కాలంలో అణ్వాయుధాలు ఉపయోగించే అవకాశం దాదాపు లేదనే అభిప్రాయాన్నే ఆయన వ్యక్తం చేశారు. కానీ ఒకవేళ పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పి భారత్ పాకిస్తాన్ మధ్య సంప్రదాయ యుద్ధం ఒక దేశ ఉనికికే ముప్పుగా కనిపించే స్థాయికి చేరితే మొదటి అణ్వాయుధాన్ని ఉపయోగించే అవకాశం పాకిస్తాన్కే ఎక్కువగా ఉండవచ్చని జియాంగ్ అంచనా. 2 దశాబ్దాలుగా పాకిస్తాన్ అణ్వాయుధ వ్యూహం కూడా భారత్ సంప్రదాయ సైనిక ఆధిపత్యాన్ని అణు నిరోధక శక్తితో సమతుల్యం చేయడంపైనే ఆధారపడింది. అందుకే జియాంగ్ వ్యాఖ్యలు ఒక హెచ్చరికగా మారాయి. అణ్వాయుధాల అసలు భయం వాటి సంఖ్యలో కాదు, సంక్షోభ సమయంలో వాటిపై నియంత్రణ ఎంత బలంగా ఉందన్న విషయంలోనే ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.